చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములు ఇక ఎన్నడను కూడా జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. ఏంటండి? నేను వారి పాపములను క్షమించి వారి పాపములను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడంట. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారేమో కానీ నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన తప్పు మనిషి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు తప్పు చేయనంటే లేదు, నువ్వు పలానా రోజు ఆ తప్పు చేసావు, ఒకప్పుడు ఈ తప్పు చేసావు అని మనుషులు జ్ఞాపకం చేసుకుంటారేమో కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఇంకెప్పుడు కూడా మనం పాపము చేయకూడదు, హృదయంతో కూడా పాపము చేయకూడదు, ఏ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాపము చేయకూడదు, దొంగతనము చేయకూడదు.